ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన అవకాశం బట్టి కొన్ని మాటలు చెప్పుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. ఇల్లు కట్టేవారు నిరక్షించ రాయి మూలకు తలరాయి, ఇది ప్రభు వల్లనే కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యమట. హల్లెలూయా. దేవుడు అంటే ఒక ఇల్లుకి ఈ రాయి ఎందుకు పనికిరాదు, ఈ రాయి అవసరం లేదు అని ఆ రాయిని పక్కెట్టేస్తారన్నమాట. ఆ రాయే అది ఆ ఇల్లుకి ఒక పునాది అన్నమాట. హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు బయలుపరుస్తున్నాడు. దావీదు మహారాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకప్పుడు గొర్రెలు కాసిన వ్యక్తి మాట. తండ్రి అన్నదమ్ములు కూడా వీడు ఎందుకు పనికిరాడో, వీడు అవసరం లేడు, వీడి జీవితం ఇంతే, వీడు బతికింతని ఆ దావీదుకి కొన్ని గొర్రెలు అప్పచెప్పి అడవిలో కాసుకోమని ఆయన ఇల్లు విడిచిపెట్టమాట. ఇక్కడ అన్నదమ్ములు మాత్రం చాలా సంతోషంగా చాలా ఆనందం ఉండేవారు, చాలా సంతోషంగా ఉండేవారు. దావీదు రాజు మాత్రం అడవిలో ఉంటూ గొర్రెలు కాసుకుంటూ ఉన్నవాడు అనమాట. వీడు ఏం చేస్తుంటే వీడు ఎందుకు పనికిరాని రాజు, ఈ దావీదు ఎందుకు పనికిరాదని చాలా హీనంగా, చాలా వంకరగా, చాలా తునకరించబడ్డారు. ఆ వ్యక్తిని తునకరించేస్తుంటే దావీదు ఎక్కువగా దేవునితో ఉంటూ, దేవుని శుద్ధించుకుంటూ, దేవుని గనపరుచుకుంటూ, దేవుని మహిమపరచుకుంటారు. ఈ అన్నదమ్ముడు లోకల్లో ఉంటూ, లోకమైన ఆలోచనలో, లోకమైన వ్యర్థంలో, లోకంలో గడిపరమాట. కానీ దావీదు అలా కాదు. దేవునితో ఉంటూ, దేవుని శుద్ధించుకు, దేవుని గనపరచుకోమాట. ఎందుకు గనపరచుకోమాట? ఎందుకంటే దేవుడు జీవంగా, దేవుడు యేసయ్య గొప్పవాడని ఆయన ఇచ్చు పాటలు పాడుకున్న వ్యక్తి దేవుడు ఒక రోజు చూసి ఆయనలో ఉన్న మంచితనం చూసి దేవుడు ఆ గొర్రెలు కాపరి ఎందుకు గొర్రెలు కాపరే ఒక రాజుగా చేసినప్పుడు. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో కూడా, నీ బతుకులు కూడా, కొన్ని జీవితాలు కూడా నువ్వెందుకు పనికిరావు, నువ్వు అవసరం లేదు, నీకు ఏ అర్హత లేదు అని కొందరిని తోసివేస్తారు, కొందరిని తునకరిస్తారు, నీ మొక్క ఉమ్మివేస్తారు. కానీ కొందరు నీవెందుకు పని, నీ జీవితం ఎందుకు పని అంటారు. కానీ దేవుడు నన్ను భయపడుతుంది. నేను ఎవరితో తునకరిస్తారో, నేను ఎవరికి సీదరిస్తున్నారో నువ్వు వాళ్ళకి నేను గొప్పగా చేస్తాను. కానీ కొన్ని జీవితంలో, కొన్ని కష్టాల్లో, కొన్ని బాధలో, కొన్ని ఇబ్బంది వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి. నువ్వు భయపడకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే, నువ్వు ఏ బాధలో సరే, నువ్వు ఏ ఇబ్బంది సరే, నువ్వు భయపడకు. నేను ప్రకటించిన దేవుడు జీవం కాదు, ప్రాణం ఉన్న దేవుడు. ఎందుకంటే దావీదు ఎందుకు పనికిరన దావీదుకు ఒక రాజుకి చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వెందుకు పనికిరని తోసివేశారా, నువ్వెందుకు పనికిరని గెట్టి వేశారా, నువ్వెందుకు పని నిన్ను ఇంట్లో నుంచి నెట్టేశారా, నువ్వు భయపడకు. నీ గ్రామంలో నిన్ను తోసివేశారా, నువ్వు భయపడకు. నిన్ను ఎక్కడ తునకరించారో, నిన్ను ఎక్కడ సీదరించారో, నీ ఎక్కడ అవమానపరచారో, ఎక్కడ నింపు వేసారో వాడు దేవుడు గొప్పగా చేస్తారన్నమాట. హల్లెలూయా. నేను ప్రకటించింది నేను జీవంగల దేవుడు. అలాగే నాకు నా జీవితంలో కొన్ని సంఘర్షణలు జరిగినమాట. కొన్ని నా జీవితంలో కొన్ని కష్టాల్లో, కొన్ని బాధల్లో, కొన్ని శ్రమలో, కొన్ని నిందలు వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు ఈ జీవితం ఏంటి, ఈ బతికేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఇంకా నా జీవితం ఇంతేనా, నా బతికింతేనా అని అనుకున్న సమయంలో కూడా నా బతుకులు కూడా నాకు ఎక్కడ సంతోషం ఆనందం. ఒకప్పుడు ఈ దేవుని తునకరించాను, ఈ దేవుడు నాకు అవసరం లేదన్నాను, ఈ దేవుడు ఇచ్చిన బైబిల్ కూడా చింపేశాను, ఈ దేవుడు ఈ దేవుడు కాదు, ఈ దేవతలు గొప్ప, ఈ దేవుడు గొప్ప అనుకుంటే కొన్నిసార్లు సందర్భంలో దేవుడు కూడా తునకరించాను. కానీ ఒకసారి చచ్చిపోతున్న సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఆ దేవుడు నాతో స్వరంతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు చనిపోతున్నప్పటికీ, నా పరిస్థితి ఎలా ఉన్నప్పుడు నువ్వు భయపడకు దేవుడు మాట్లాడు. కొన్నిసార్లు కళ్ళలో మాట్లాడే దేవుడు కొన్నిసార్లు నన్ను బయటపరిచి నన్ను బలపరచు. నాకు కొన్ని జీవితంలో నాకు ఎన్నోసార్లు ఎదురైన కష్టాల్లో, శ్రమల్లో బాధపడి దేవుడు దారి చూపించాడు. అలాగే నీ బతుకుల్లో, నీ జీవితం కూడా కొన్ని కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నావా, ఆవేదనలో ఉన్నావా, కన్నీరులో ఉన్నావా, బిడ్డల కోల్పు ఉన్నావా, భర్త కోల్పు ఉన్న ఏ స్థితిలో సరే దేవుడు నీతో మాట్లాడుతుంది, నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ సినిమా దేవుడు దీవించుగాక. ఆమేన్.